ఆ పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు కదా, అది ఈ చర్చిలోనే అంట. మన ఈ జర్నీని రైల్వే స్టేషన్ నుండి అయితే స్టార్ట్ చేద్దాం. బయటికి వెళ్దాం. బయటికి రాగానే ఇదిగో ఇలా ఉంటుంది, ఒక బొమ్మ ట్రైన్ అండ్ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. బయటికి రాగానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే అరకు వస్తుంది అండ్ రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే అరకు వ్యాలీ వస్తుంది. అరకు వ్యాలీ వైపే అన్ని టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయి అండ్ లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ వీడియోలో మనం 6 బ్యూటిఫుల్ లొకేషన్స్ ఏంటో చూద్దాం. అవి కటిగా వాటర్ ఫాల్స్, ఓల్డ్ చర్చ్, కాఫీ ప్లాంటేషన్, గలికొండ వ్యూ పాయింట్, అనంతగిరి వాటర్ ఫాల్స్ అండ్ బొర్రా కేవ్స్. ఈ 6 ప్లేసెస్ ఏంటో కవర్ చేద్దాం అండ్ వీటి దగ్గర ఎంత కాస్ట్ అవుద్ది, ఒకదాని మధ్యన ఒకటి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది అండ్ మేము చేసిన కొన్ని మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. అండ్ ఇంకొకటి, ఈ 6 ప్లేసెస్ మొత్తం 1 డేలో అయితే కవర్ చేయొచ్చు. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే మేము 1 డేలో కవర్ చేసాం కాబట్టి అంత ఖచ్చితంగా చెప్తున్నాను. వావ్, లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఫ్రెష్ ఎయిర్, ఈ లొకేషన్స్ అండ్ ఈ వ్యూ పాయింట్స్ చూస్తుంటే మన ఆంధ్రాలో ఇలాంటి లొకేషన్స్ ఉన్నాయా అనిపిస్తుందండి. అందరూ వరి వేశారు, ట్రాక్టర్స్ యూజ్ చేయకుండా ఫార్మింగ్ చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ హిల్లీ ఏరియాస్ కాబట్టి ట్రాక్టర్స్ అనేవి హెవీగా ఉంటాయి కాబట్టి ట్రాక్టర్స్ అనేవి యూజ్ చేయరు ఎక్కువ. ఫస్ట్ అయితే మనం కటిగా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. స్టేషన్ టు కటిగా వాటర్ ఫాల్స్ అరౌండ్ 20 to 21 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే ఈ 6 ప్లేసెస్ని కవర్ చేయడానికి ఆటోని మాట్లాడుకున్నాం. ఇద్దరమే ఉన్నాం కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోవడానికి ఆటో మాట్లాడుకున్నాం. పెద్ద పెద్ద మౌంటైన్స్ చూడండి. కటిగా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇలా కటిగా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసామని మనకి ఎలా తెలుస్తుంది అంటే మన వెహికల్ అండ్ మన బాడీ లాంగ్వేజ్ అర్థమైపోద్ది. ఊగిపోతూ ఉంటుంది. బికాజ్ రోడ్స్ అనేవి అంతగా బాగోవు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఈ రోడ్స్ అనేవి. సో అంతగా బాగోవు కాబట్టి ఈ రోడ్సే చెప్పేస్తాయి, బాబు మీరు కటిగా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసారమ్మా అని. కటిగా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. కార్తికేయన్ మా వాడు ఫ్లవర్ ఏదో పట్టాడు. నా సబ్స్క్రైబర్స్కి ఫ్లవర్ ఇవ్వు. థ్యాంక్ యూ. మామూలుగా వింటర్ ఆ టైంలో అయితే మొత్తం ఫుల్గా ఉంటాయి. బట్ మనం వచ్చింది ఆఫ్ సీజన్ కదా, చెప్పా కదా మనం అసలు ఎందుకు వచ్చాము. మనం వచ్చిన పని వేరు, మనం చేసేది వేరు. ప్రతిసారి అంతేలే. తొందరరా కార్తికేయన్. ఓకేదా. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. కుర్రాళ్ళు కదా, 10 మెట్లు ఎక్కి కూర్చున్నారా. మెట్ల దారి 2 దారులు ఉన్నాయి, అటో దారి ఇదో దారి. మెట్ల దారి వెళ్ళాలి మనం. యాక్చువల్గా మా కార్తికేయన్ కూడా ఛానల్ ఉంది, సో వాడు కూడా లాక్ చేస్తున్నాడు. సో మేము ఇద్దరం బిజీ. ఇప్పుడు మెట్లు అయితే ఫాస్ట్గా ఎక్కాలి. ఓహో, మేము ఒక 2-3 years బ్యాక్ వచ్చాము. అప్పుడు మొత్తం బొంగులో చికెన్లు అవన్నీ ఉంటాయి ఇక్కడ. A few moments later. పరిగెత్తి ఎక్కేసరికి ఆయాసం వచ్చింది. కార్తికేయన్ మేము పరిగెత్తాం కానీ మీరు మాత్రం పరిగెత్తకండి, ప్రశాంతంగా స్లోగా రండి. మాకు టైం తక్కువ ఉంది, ఎందుకంటే మేము కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. సో మేము ఒక టైం వీడియో కోసం ఎక్కువ పెట్టాలి కాబట్టి అందుకని ఫాస్ట్గా ఎక్కుతున్నాం అనమాట. కార్తికేయన్ నిన్నే రికార్డ్ చేస్తున్నాను. కార్తికేయన్ తొందరరా. కార్తికేయన్ చాలా బాగుంది ప్లేస్. వాటర్ సౌండ్, పక్షులు సౌండ్స్ అండ్ ఫ్రెష్ ఎయిర్, చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. అయితే చాలా ప్లెజెంట్గా, ఎవ్వరు జనాలు లేరు కాబట్టి ప్రశాంతంగా ఉంది, జనాలు గోల లేకుండా. కూర్చోడానికి బల్లలు, మాట్లాడడానికి కార్తికేయన్. ఏమన్నా కొత్త విషయాలు షేర్ చేసుకోవాలంటే మీకు నాకు మంచి టైం పాస్ అవుతుంది. నువ్వు బాగున్నా అన్నా కార్తికేయన్. ఎవరెక్కడ
మా కార్తికేయన్ ఒక ప్లాంట్ సైంటిస్ట్. ఎవరైనా బయటికి వెళ్తే లొకేషన్స్ చూస్తూ ఉంటారు, బట్ మా కార్తికేయన్ అక్కడ ఏం మొక్కలు ఉన్నాయి, అవి మనకు కావాలా, మన ఇంటి దగ్గర పెట్టుకుందామా అని అడుగుతూ ఉంటాడు. అంతేలేండి, మనం చేద్దాం, మనం లొకేషన్ ఎంజాయ్ చేద్దాం. దగ్గరికి వచ్చేసాం. కటికా వాటర్ ఫాల్స్. ఫుల్ వాటర్ ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ జారిపోతాం, లేదంటే జారిపోతాం. కార్తికేయన్ స్లోగా రా. చల్లగా ఉన్నాయి వాటర్. వావ్, బ్యూటిఫుల్. మరి ఎల్లు లోపలికి. అంతేనా? నాకు కాలు కొంకలు పడుతుంది. వెనక్కినాడు. వాటర్ ఫాల్స్ అవ్విన వెంటనే నెక్స్ట్ మనం కాఫీ ప్లాంటేషన్కి అండ్ వుడెన్ గార్డెన్కి వెళ్తాము. దానికి వెళ్ళే దారిలో చర్చ్ ఉంది ఇక్కడ. సో ఒకసారి చర్చ్ని చూద్దాం వెళ్ళి. ఇక్కడ డిఫరెంట్ మూవీ షూటింగ్స్ జరిగినాయంట. లైక్ కృష్ణగాడి వీరప్రేమ కథలో లాస్ట్ పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు కదా, అది ఈ చర్చిలోనే అంట. నెక్స్ట్ ఇంకా పిల్ల నువ్వు లేని జీవితం, ఇంకొన్ని మూవీ షూటింగ్స్ అలా ఈ చర్చ్లో జరిగినాయి అంట. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీరు ఒకసారి విజిట్ చేయండి. చర్చ్ అయితే చాలా బాగుంది. మనం ఏ రిలీజన్ అయినా ఆపోజిట్ రిలీజన్ కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇస్తేనే వేరే రిలీజన్ పీపుల్స్తో కూడా మనకు ఒక బాండ్ ఉంటుంది. మేము మా రిలీజియస్ టెంపుల్ ఆర్ చర్చ్ ఆర్ మసీద్కి మాత్రమే వెళ్తాం అనేవాళ్ళు ఒక బ్యూటిఫుల్ చర్చ్ ప్లేస్ని మిస్ అవుతారు ఈ అరకులో. సో రిలీజన్స్ పక్కన పెట్టి ఇలాగా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్న ఇలాంటి ఓల్డ్, అంటే అరకులోనే ఇది ఓల్డ్ చర్చ్ అనమాట. సో ఇది చూసి ఎంజాయ్ చేయండి, ఇక్కడ చాలా బాగుంటుంది. ఒక మంచి ఫీల్ వస్తుంది మీకు అంతే. కాఫీ ప్లాంటేషన్ని విజిట్ చేద్దాం. ఇదే కాఫీ ప్లాంటేషన్ గురించి మీరు కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఇంకో వీడియో ఉంది ఈ థంబ్నెయిల్తో. ఈ థంబ్నెయిల్లో వీడియో చూస్తే కాఫీ అసలు ఎలా కల్టివేట్ చేస్తారు, అంటే దీని సాగు ఏంటి అనేది కంప్లీట్గా ఆ వీడియోలో ఉంది, చూసేయండి. అండ్ ఇక్కడ మొత్తం బ్లాక్ పెప్పర్ అండ్ కాఫీలో కూడా 2 వెరైటీస్ ఉంటాయి, అరాబిక్ అండ్ రోబిస్టా. ఇక్కడ ఓన్లీ అరాబిక్ మాత్రమే ఉంది. అండ్ ఈ పెద్ద పెద్ద చెట్లు ఎందుకు అంటే ఆ వీడియో చూస్తేనే మీకు అర్థమైపోద్ది. సో వెంటనే వెళ్ళి ఆ వీడియో కూడా చూసేయండి. నెక్స్ట్ మనం గలికొండ వ్యూ పాయింట్కి వెళ్దాం. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, అందరూ పిక్స్ దిగుతున్నారు. ఒక కార్తికేయన్ కూడా పరిగెడుతున్నారు చూడండి పిక్ దిగడానికి. ఇక్కడ బొంగులో చికెన్, అరకులో మస్ట్ ట్రై ఏంటంటే బొంగులో చికెన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ మనం అనంతగిరి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. వ్యూ పాయింట్ క్లియర్గా ఎందుకు చూపించలేదంటే అక్కడ ఫోటోలు దిగడానికి కూడా చాలామంది ఉన్నారు. వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంది కాబట్టి
చాలామంది ఉండేసరికి నేను ఆ వ్యూ పాయింట్ని షూట్ చేయలేకపోయాను. అందులోనూ మా కార్తికేయన్ వెళ్ళి తెగ ఫోటోలు దిగాడు స్టైల్గా. అనంతగిరి వాటర్ ఫాల్స్. ఆ వాటర్ ఫాల్స్కి ఈ వాటర్ ఫాల్స్కి డిఫరెన్స్ ఏంటంటే అది చూడడానికి మనం ఎక్కుతాం, ఇది చూడడానికి మనం దిగాలి. అదే డిఫరెన్స్. దానికన్నా ఇది బాగుంది. ఐ మీన్ అంటే మనం చాపరాయిని కవర్ చేయట్లేదు కాబట్టి చాపరాయి కూడా ఇంతే ఉంటుంది మ్యాక్సిమం. ఇది ఈ వాటర్ ఫాల్స్ బాగుంది. వాటర్ ఫాల్స్ ఇంకా కొన్ని మనకి చెట్లు, చాలా బ్యూటిఫుల్ క్లైమేట్ అండ్ నేచర్ ఇచ్చిన ఒక గిఫ్ట్ లాంటివి అన్నమాట ఇవన్నీ. సో వీటిని మనం ఎటువంటి హామ్ చేయకుండా, అదిగో అలా ప్లాస్టిక్ అవన్నీ వదిలేయకుండా మనం చక్కగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఇలాంటివి వాళ్ళకి అంటే మనం ఎక్స్పీరియన్స్ చేస్తే సరిపోదు కదా, వాళ్ళకి కూడా షేర్ చేయాలి కదా, నెక్స్ట్ జనరేషన్ కూడా చూడాలి కదా. కార్తికేయన్ గారు ఏదో సాహసం చేస్తున్నారు వాటర్లో వచ్చి. వస్తారంటాడా పడతారంటాడా? అటు ఎందుకు రమ్మన్నా, అటు ఎందుకు వచ్చావు కార్తికేయన్? నువ్వు సక్సెస్ఫుల్గా వచ్చాడు అలాగా. అనంతగిరి వాటర్ ఫాల్స్ కన్నా మనకి కటిక వాటర్ ఫాల్స్ బాగున్నాయి. ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి మన మీద పడితే ఇవి కిందకు వచ్చి ఇలా బురద అవుతున్నాయి నీళ్ళు. నా అడ్వైజ్ ఏంటంటే కటిక వాటర్ ఫాల్స్ విజిట్ చేయండి. ఇది నెమ్మది గెలు కార్తికేయన్. ఎంత మూతిగ్గా ఉన్నాయో. కార్తికేయన్ చేసాడు. కార్తికేయన్ నువ్వు చేస్తావు, నేనేం చేస్తా. ఇంకా వీడియో రన్ అవుతుంది చెప్పి. A few moments later. ఉన్నాడు మా కార్తికేయన్. ఏం కాలేదు. హాయ్ చెప్పు కార్తికేయన్. ఓకే హాయ్ అయిపోయాడంటే బాగానే ఉన్నాడు అర్థం. ఓకే ఫ్రెండ్స్, అనంతగిరి వాటర్ ఫాల్స్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ లంచ్ చేసేసి బుర్రా కేవ్స్కి వెళ్దాం. బుర్రా కేవ్స్కి వెళ్ళి ఒక సాంగ్ వేసుకుందాం. బుర్రా కేవ్స్లో సాంగ్ ఏంటి బాస్? ఎస్ చూడండి, అది బుర్రా కేవ్స్ కాదు, బొర్రా కేవ్స్. నా మిస్టేకే, ప్రొనౌన్సియేషన్ మిస్టేక్, కరెక్ట్ చేసుకోండి. బొర్రా కేవ్స్. బొర్రా కేవ్స్ దగ్గరికి వచ్చేసాం. ఇదే స్టార్టింగ్. మరీ మెయిన్ గేట్ దగ్గర దింపరు, కొంచెం దూరంగా దింపుతారు. ఎందుకంటే అక్కడ అన్ని షాప్స్ ఉంటాయి, మనం వచ్చేటప్పుడు షాపింగ్ చేయొచ్చు కావాలంటే. బొర్రా కేవ్స్. అండ్ ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ వచ్చేసి అడల్ట్కి 80 రూపీస్, చైల్డ్కి 60 రూపీస్. ఇఫ్ ఏమైనా కెమెరాస్ లైక్ ఏమైనా షూటింగ్స్ ఏమైనా చేసుకోవాలంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి. మా కార్తికేయన్ లైన్లో నుంచున్నాడు. వి గాట్ ది టికెట్. దగ్గర బ్యాగ్స్ ఉన్నాయి. సో మాకు లోపలికి వెళ్ళలేదంట, క్లాక్ రూమ్లో బ్యాగ్స్ పెట్టుకోమన్నారు. క్లాక్ రూమ్ అక్కడ ఉంది, బ్యాగ్స్ పెట్టేసుకుని వెళ్దాం. ఓకే, టికెట్ చింపుకొని ఎంటర్ అయ్యాం.
ఇదే గుహలోకి ఎంట్రీ. మెట్ల ద్వారా లోపలికి దిగాలి కొంచెం. ఇండియాలోనే వన్ ఆఫ్ ద డీపెస్ట్ కేవ్, అంటే భారతదేశంలోనే లోతైన గుహల్లో ఒకటి ఈ బొర్రా గుహ. మరింత డీప్గా వెళ్తూ కొంచెం డీప్గా ఈ గుహల గురించి తెలుసుకుందాం. ఈ గుహలు సహజ సిద్ధంగా ఫామ్ అయినాయి, అంటే న్యాచురల్గా ఫామ్ అయిన గుహలు అనమాట. 1807 1807లో ఈ గుహల్ని విలియం కింగ్ జార్జ్ కనిపెట్టారు. అఫీషియల్గా అయితే 1807. బట్ ఇక్కడ నివసించే ప్రజలు అంటే ట్రైబల్స్, వీళ్ళు అంతకన్నా ముందే కనిపెట్టారు అనమాట. అసలు న్యాచురల్గా ఈ గుహ ఎలా ఫామ్ అయిందంటే, ఇంతకుముందు ఒక నది పారేదన్నమాట ఈ గుహ ఉన్న ప్లేస్లో. ఆ నది పేరు గోస్తానా నది. ఈ గుహ ఒక లైమ్ స్టోన్, అంటే సున్నపు రాయి అన్నమాట ఇది మొత్తం. కావున ఈ వాటర్, ఈ నది ఎప్పుడైతే ప్రవహించేదో ఈ గుహ చుట్టూ, వాటిలో ఉన్న అంటే గుహలో ఉన్న కార్బోనిక్ యాసిడ్ ఈ వాటర్తో రియాక్ట్ అయ్యి ఇలా గుహలుగా ఫామ్ అయినాయి అనమాట, పెద్ద పెద్ద హోల్స్గా. చాలా అంటే చాలా బాగుంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్గా ఫామ్ అవుతాయి. ఒక చోట అయితే ఒక కాలమ్స్ లాగా, ఒక లైన్స్ లాగా చూడండి, చాలా బాగుంటాయి. ఒక సర్వే ప్రకారం అయితే ఈ గుహల్లో 30,000 సంవత్సరాల నుండి 50,000 సంవత్సరాల మధ్యలో కొంతమంది మనుషులు ఆనవాళ్ళు కూడా ఉన్నాయని ఒక సర్వే ప్రకారం కనిపెట్టారంట. అసలు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు అంటే ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు దీని చుట్టుపక్కల. అసలు దీన్ని ఎలా కనిపెట్టారంటే, ఇంతకుముందు ఒక ఆవు మేస్తూ ఉంటే, అంటే గడ్డి మేస్తూ ఉంటే సడన్గా ఒక లోయలో పడిపోయింది అనమాట. ఆ కాపరి అంటే ఎవరైతే ఆవును చూసుకుంటున్నారో వెంటనే ఆ లోపలికి దిగి వెతుక్కుంటూ వెళ్తున్నారనమాట ఆవు కోసం ఎక్కడుందా అని. ఆ గుహలో వెళ్తుంటే లోపల ఒక శివాలయం, ఒక శివలింగం కనిపించిందంట వాళ్ళకి. వెంటనే అప్పటి నుండి మహాశివరాత్రి రోజు ఒక పెద్ద ఫెస్టివల్లా చేసుకుంటారంట. ఎందుకంటే వాళ్ళకి న్యాచురల్గా ఫామ్ అయింది కాబట్టి, అంటే వీళ్ళు కనిపెట్టారు కాబట్టి చాలా బాగా పూజిస్తారు ఈ శివలింగాన్ని. ఇప్పుడైతే ఆ శివుడిని దర్శనం చేసుకోవడానికి మనం వెళ్దాము. అండ్ వెళ్ళొచ్చిన తర్వాత ఇంకేమైనా మాటలుంటే మాట్లాడుకుందాం. ఇప్పుడు దగ్గరికి వెళ్దాం. లాస్ట్ టైం మేము ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వచ్చామని చెప్పా కదా, అప్పుడు ఫుల్గా జనాలు ఉన్నారు వీటి మీద. ఉండేసరికి ఇవేమో అలా సౌండ్ వస్తూ ఉన్నాయి. ఇంకా చూసుకోండి, లిటరల్గా పడిపోయినాయి హ్యాండ్లు, అంత భయం వేసింది. సో డిఫికల్ట్ అంట వాడికి. పైన శివుడు ఉంటాడు పైన. వావ్, గృహలో ఇది టాప్ కదా, గృహ టాప్లో ఉన్నాం మనం ఇప్పుడు. గార్డెనర్ దిగేటప్పుడు జాగ్రత్తగా తినాలి. వై కమాన్ కార్తికేయన్, జాగ్రత్తగా దిగండి మీరు ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు, లైక్ మా కార్తికేయన్ లాగా. ఇందాకేమైందంటే పైకి ఎక్కుతున్నప్పుడే ఒకవైపు స్లాంట్గా ఉంది,
పైకి ఎక్కుతూ పైన వ్యూ తీద్దామని ఉంగే కొద్దిగా స్లిప్ జస్ట్ మిస్. జస్ట్ మిస్. అందుకే వీడియో తీస్తూ ఎక్కడం అనేది లిటిల్ టఫ్. ఎస్. చాలా బాగుంది కదా కార్తికేయన్ గృహ. లైటింగ్స్ పెట్టి వీటికి ఇంకా అట్రాక్షన్ పెంచినట్టున్నారు. ఇప్పుడు ఇంకో వైపుకి వెళ్దాం. అంటే అక్కడ ఇటువైపు వస్తేనేమో శివుడి దగ్గరికి వచ్చాం మనం. అటువైపు వెళ్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నేను లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ క్రితం చూసా కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మరి ఇప్పుడైతే ఎలా ఉందో నాకు తెలియదు. సీక్రెట్ చెప్పాలంటే ఒక చోట చిన్న ప్లేస్ ఉంటుంది. మరి మా కార్తికేయన్ పడతాడో పట్టడం మరి దాంట్లో తెలియదు. చూద్దాం, వాడికి చెప్పకుండా తీసుకెళ్తున్నాను. ఇదే ప్లేస్, చిన్న ప్లేస్ వస్తుంది. కార్తికేయన్ ఖచ్చితంగా రాడు. ఇదే కార్తికేయన్. మనం వెళ్దాం కిందకి. వచ్చేసాం మనం. నెక్స్ట్ వెయిట్ ఫర్ కార్తికేయన్. కార్తికేయన్, ఓ కార్తికేయన్, ఒరే కార్తికేయను, ఉన్నావా? వచ్చాడు 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 వచ్చాడు, వీరుడు వచ్చాడు. మొత్తానికి వచ్చేసాడు కార్తికేయన్. చల్లగా ఉంది చాలా. గెస్ వాట్, ఏమైనా ఎందుకు ఇంత చల్లగా ఉంటుందని ఆలోచించారు మీరు ఎప్పుడైనా? బికాస్ నాకు తెలిసిన వరకు రీజన్ ఏంటంటే వీటి పైన చెట్లు మట్టి ఉంటుంది కదా, సో వాటి వల్ల కంటిన్యూస్గా వాటర్ అనేది డ్రాప్లెట్స్గా పడి ఇదిగో అలాంటి షేప్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో నేను ఆ వాటర్ పడటం వల్ల ఇలా ఉంటుంది అని అనుకుంటున్నాను, మరి తెలీదు. బ్యాట్స్, గబ్బిలాలు, మొత్తం గబ్బిలాలు వాసన వస్తుంది. బట్ అవైతే మనల్ని ఏం చేయవు, బట్ ఆ సౌండ్స్ అయితే వస్తున్నాయి. చూడండి, సమ్వేర్ చీకట్లో ఉంటుంది కాబట్టి మనకు తెలీదు. కార్తికేయన్ గబ్బిలాల కోసం వెతుకుతున్నావా లైట్ వేసుకొని? అలానే చేసిన ఈ బోట్ వాళ్ళే కరోనా తీసుకొచ్చారు కార్తికేయన్ ఒకసారి. అబ్బో స్మెల్ బాబోయ్, చాలా దారుణంగా వస్తుంది స్మెల్ అయితే. గబ్బిలాలు ఎక్స్క్రీటా, గబ్బిలాల ఎక్స్క్రీటా. కార్తికేయన్ 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 గబ్బిలాల ఎక్స్క్రీటా. కార్తికేయన్ గబ్బిలాల ఎక్స్క్రీటా. అంట. కార్తికేయన్కి కూడా ఛానల్ ఉంది కాబట్టి ఏదో చెప్తూ ఉంటాడు వాడు నాకులాగా. చాలా పెద్దది, చెప్పాను కదా దీని స్టోరీ అంట. చాలా పెద్ద గృహ. ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీతో రండి, మోస్ట్లీ ఫ్రెండ్సే రండి అరకుకి. ఫ్రెండ్స్తో వస్తే ఎంజాయ్మెంట్ వేరు. నేను లాస్ట్ టైం మా బ్రదర్స్తో వచ్చాను. ఓకే, వాళ్ళు సిమిలర్ టు నా ఏజ్ గ్రూప్ వాళ్ళే కాబట్టి ఒక సార్ట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ చేశాను. బట్ ఈసారి చూసారుగా కార్తికేయన్ వాడు ఒక్కడితోనే వచ్చాను. మొత్తానికి కేవ్ ఎండ్ వరకు అయితే వచ్చేసాము. ఇదే ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్, అసలు నేను అరకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కిలోగూడ అనే గ్రామంలో పాత విత్తనాల పండుగ జరుగుతుందన్నమాట. సో అన్నీ దేశీ సీడ్స్ అక్కడ. సో అది చూద్దామని నేను, కార్తికేయన్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ లవర్స్ కాబట్టి ఇంత దూరం వచ్చి ఆ వీడియో షూట్ చేసుకొని మా ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియో మీరు ఇంకా చూడకపోతే ఈ థంబ్‌నెయిల్‌తో ఉంటుంది, వెంటనే చూసేయండి.
సో, ఎలాగో వచ్చాము అండ్ ఇది సెకండ్ డే క్యాన్సిల్ అయిపోయిందనమాట. మేము వేసుకున్న ప్రోగ్రామ్‌లో అంటే ఈ 16థ్ సీడ్ ఫెస్టివల్‌లో డే 2 అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో, అందుకని ఆ డే 2ని వేస్ట్ చేయడం ఎందుకని ఎలాగో ఇంత దూరం వచ్చాం గదా! అని ఇలా టూరిస్ట్ స్పాట్స్ మొత్తం తిరిగాము. ఈ 6 టూరిస్ట్ స్పాట్స్ మేము ఓన్లీ 1 డేలో కవర్ చేసాము. హరీబరీగా. బట్ మీరు ఒక 2 డేస్ ప్లాన్ చేసుకుంటే చక్కగా నీట్‌గా అన్నీ పక్కపక్కనే ఉంటాయి. అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ ఒక్కొక్కటి దానికి. చాలా బావుంటది అరకైతే. ఒక స్ట్రెస్ రిలీఫ్ టూరిజం స్పాట్ అనమాట ఈ అరకనేది. సో, మెయిన్ ఓవర్ సెప్టెంబర్ ఎండింగ్‌కైతే వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. మంచు పడుతూ చాలా బావుంటది. దీని దగ్గరలోనే లంబసింగి ఉంటది. చాలా అంటే అక్కడ మంచు పడతదంటారు. చాలా బావుంటది. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటది. నచ్చుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే.